15 నెలల నుంచి కృష్ణపట్నం పోర్టుని నమ్ముకుని ఉద్యోగాలు చేస్తున్న తమను పోర్టు యాజమాన్యం రోడ్డున పడేస్తోందంటూ కృష్ణపట్నం ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఉన్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తమను అసలు పట్టించుకోవడం లేదన్నారు. తమకు భరోసానిస్తూ వైఎస్ షర్మిల అలాగే కాంగ్రెస్ నేతలు తమకు మద్దతు తెలిపారన్నారు. అలాగే తమ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పట్టించుకుని 10,000 ఉద్యోగుల జీవితాలను రోడ్డున పడకుండా చూడాలంటున్నారు కృష్ణపట్నం పోర్టు ఉద్యోగులు. దీనిపై మరింత సమాచారాన్ని మా నెల్లూరు ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. పోర్టుకు సంబంధించిన అయితే ఉద్యోగులు మాత్రం గత కొన్ని రోజులుగా కూడా తమ సమస్యని ఎవరు పరిష్కరిస్తారు, తమ సమస్యని పార్టీలకు అతీతంగా కూడా వాళ్ళు విన్నవిస్తున్నారు. అయితే ఈ రోజు షర్మిల ఇక్కడికి వస్తున్న సందర్భంగా కూడా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. అయితే ఇక్కడ షర్మిల దృష్టికి కానీ అలాగే చూసుకున్నా కూడా మాజీ మంత్రి కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు దృష్టికి కూడా తీసుకెళ్లారు. వాళ్ళు మాట్లాడి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు అసలు మీ సమస్యలు ఏంటి, అసలు నిజంగా అక్కడ తొలగిస్తున్నారా? ఇప్పుడు చూస్తే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తొలగించట్లేదు అంటున్నారు. అదే మాజీ మంత్రి అయితే సోమిరెడ్డి అయితే తొలగిస్తున్నారంటున్నారు. ఏంటి అర్థం లేకుండా పోకడా? అసలు వాస్తవంగా ఇది ఏంటి, రాజకీయం ఏమన్నా ఉందా, లేకపోతే ఉద్యోగులు నిజంగా సమస్య ఏదైనా ఎదుర్కొంటున్నారు? నమస్తేనండి. ఇక్కడ మా దాదాపు 300 మంది మొత్తం యాజిటేషన్ చేస్తున్నాం సార్ 10 రోజుల నుంచి. కానీ మేము అందరి నాయకులను కలుస్తున్నాము, అందరికీ మా గోడు వినిపిస్తున్నాము. మా తరపు నుంచి 10,000 కుటుంబాలు మొత్తం లాస్ అవుతున్నాయి ఈ కృష్ణపట్నం పోర్టు క్లోజ్ చేయడం వల్ల. ఈ కంటైనర్ టెర్మినల్ ఇక్కడ క్లోజ్ చేసేసి చెన్నైకి షిఫ్ట్ చేస్తున్నారు. ఇక్కడ బల్క్ వచ్చేసి ఇక్కడ మనకి డైవర్ట్ చేస్తున్నారు. ఇక్కడ పల్లె ప్రాంతాలు చుట్టుపక్కల సముద్ర పక్కన పల్లె ప్రజలందరూ కూడా ఈ కాలుష్యం ఎక్కువైపోయి వాళ్ళకి పక్షవాతాలు ఇవన్నీ వస్తున్నాయి. అడిగే నాథుడు ఎవరు లేడు. అందుకే ప్రతి నాయకుడిని మేము వేడుకుంటున్నాం దండం పెట్టి ఈ యొక్క బల్క్ ని తగ్గించి ఈ కంటైనర్ ఏదైతే మనకి లాభం వస్తుందో అది వేరే స్టేట్ కి పంపిస్తున్నారు, అది మన స్టేట్ లో ఉంచమని చెప్పి ప్రతి నాయకులు దండం పెట్టి అడుగుతున్నాము. మొన్న సోమశేఖర్ చంద్రశేఖర్ అడిగాము. నిన్న మినిస్టర్ కాడికి పోతే అసలు సమాధానం చెప్పడం లేదు. ఏ కాడికి అతను వర్షనే చెప్పి నా సర్వే రేటుపల్లి మా నియోజకవర్గం గురించి చెప్తున్నాడు. కానీ ఒక మినిస్టర్ గా అతను ఏం మాట్లాడటం లేదు. మీరు ఒంగోలు వాళ్ళు మీరు అవసరం లేదు ఏడా అది ఇదని ఏదేదో మాట్లాడుతున్నాడు అతను. మేము మాకు రాజకీయ అతీతంగా ఈ కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ నుంచి ఈ నెల్లూరు జిల్లా నుంచి పానీయకూడదని చెప్పి మేమందరం పోడుతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన పిసిసి అధ్యక్షుల షర్మిల దృష్టికి అలాగే తీసుకొచ్చారు, ఆమె కూడా మాట్లాడింది. అలాగే ఇప్పుడు చూసుకున్నా కూడా మాజీ కేంద్ర మంత్రికి సంబంధించి పల్లంరాజుతో కూడా మాట్లాడారు. ఆయన ఏమని భరోసా ఇచ్చారు, మిమ్మల్ని ఏమని అడిగారు, ఏంటి అసలు సంగతి? తప్పకుండా అండి. అయితే వాస్తవానికి షర్మిల గారు అయితే బాగా స్పందించారు. మేమందరం ఒక 100 మెంబర్స్ మేము కృష్ణపట్నం పోర్టులో సిహెచ్ కానివ్వండి, లేదంటే లాజిస్టిక్స్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ వివిధ విభాగాలుగా పనిచేసిన మేమందరం కూడా వచ్చి మేము ఆమెకి విన్నవించుకున్నప్పుడు వెంటనే స్పందించింది. తప్పకుండా కృష్ణపట్నం పోర్టులో ఉన్నటువంటి కంటైనర్ టెర్మినల్ తొలగించకుండా ఖచ్చితంగా మేము దాన్ని ఆపుతామనేటువంటి అష్యూరెన్స్ అయితే మాకు ఇచ్చింది. సో ప్రతి ఒక్కరు కూడా వాస్తవం చెప్పాలంటే కృష్ణపట్నం పోర్టు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఉన్నప్పుడు కృష్ణపట్నం పోర్టు వచ్చిందండి. సో ఇప్పటి వరకు మేము ప్రతిపక్ష నాయకుల దగ్గరికి వెళ్ళాము, అధికార పక్ష నాయకుల దగ్గరికి వెళ్ళాము, కానీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. వాళ్ళు మాకు పైపోతు వస్తున్నారు, ఏం జరగదు మీకు అన్ని ఉంటాయని అంటున్నారు. కానీ మాకు ప్రతి మెయిల్ ద్వారా కానీ ప్రతి ఒక్కటి మాకు అన్ని జరుగుతూ ఉన్నాయి. కంప్లీట్ గా కృష్ణపట్నం నుంచి టెర్మినల్ మాత్రం బాగా మూవ్ అయిందండి, వేరే ఇతర పోర్టులకు వెళ్ళింది. సో మాకు ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది కుటుంబాలు మేము గత 15-16 సంవత్సరాల నుంచి కృష్ణపట్నం పోర్టు నమ్ముకొని మేము ఇక్కడ జీవనం సాగిస్తున్నాం. మా పిల్లలు ఇక్కడే పుట్టారు, ఇక్కడే చదువుతున్నాం. సో ఇప్పుడు మేము ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మేము ఎలా జీవనం సాగించాలి, ఇలాంటి 50 సంవత్సరాల వయసులో మళ్ళీ మేము వెళ్ళిపోయి మేము ఎలా జీవించాలి అనేది మాకు ఆందోళన. అంటే సో ఇప్పుడు మాకు మంత్రి గారు కానివ్వండి, లేకపోతే షర్మిల గారు, ప్రతి ఒక్కరు కూడా మా కాంగ్రెస్ తరఫున మాత్రం గట్టి అష్యూరెన్స్ మాత్రం ఇచ్చారు. తప్పకుండా ఇది మేనిఫెస్టోలో పెడతాము, ఖచ్చితంగా కృష్ణపట్నం పోర్టుకి కంటైనర్ టెర్మినల్ తెప్పిస్తాము, అది ఆగకుండా చేస్తామని మాత్రం మా హామీ ఇచ్చారండి. ఇప్పుడు కలెక్టర్ దృష్టికి కానీ ఇంకా మిగతా అధికారుల దృష్టికి ఏమన్నా తీసుకువెళ్లారా? దీని మీద ఏమన్నా ఉధృతంగా ఏమన్నా చేసే కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయి? తప్పకుండా చేస్తామండి. వాస్తవానికి అయితే కలెక్టర్ దృష్టికి కొంతమంది తీసుకెళ్లారు, కానీ ఇంకా మేము అధికార పక్షంగా ఖచ్చితంగా వెళ్తాము. సో ఇది మాత్రం మేము వదలమండి. పాత మేనేజ్మెంట్ అయితే మాకు బాగా సహకరించారండి. అదాని వాళ్ళు మేనేజ్మెంట్ తీసుకున్న తర్వాత దట్టు మాకు పాండమిక్ సిచ్యువేషన్ లో మాత్రం మాది భయంకరమైన ఘోరమైన బతుకులు మా అయిపోయాయండి. సో ఎవరు మా జీవితాల పట్ల ఎవరు కూడా ముందుకు రాలేదు. ఇది మొత్తం కృష్ణపట్నం సంబంధించిన పోర్టుకు సంబంధించిన ఉద్యోగులు అయితే ఇప్పుడు టెర్మినల్ వెంటనే కానీ ఇక్కడి నుంచి తరలిస్తే మాత్రం 10,000 మంది ఉద్యోగాలకు పైగా సంబంధించిన ఉద్యోగులు రోడ్డున పడతాము. దీన్ని నమ్ముకొని గత 15 సంవత్సరాల నుంచి కూడా దీని మీద ఆధారపడిన పిల్లలు కానీ అందరూ దీని మీద ఆధారపడిన అని మొత్తం చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇక్కడికి దీనికి సంబంధించి మాత్రం ఇది టెర్మినల్ ఎందుకు తొలగిస్తున్నారు, ఎందుకు అలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. కానీ గతంలో ఉన్న యాజమాన్యం అయితే ఉద్యోగులు బాగోగులు చూసింది, కానీ ఇప్పుడు యాజమాన్యం మాత్రం ఇక్కడ ఉద్యోగుల్ని ఇబ్బంది పెడుతుందంటున్నారు. అయితే ఇక్కడ స్థానిక మంత్రి కూడా తమను పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మాజీ మంత్రి కానీ అలా చూసుకున్నా కూడా షర్మిల కూడా తమకు అనుకూలంగానే ఆమె మొత్తం
మొత్తం కూడా ఏదన్నా ఉంటే భవిష్యత్తులో కూడా సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. అయితే వీరు మొత్తం చూసుకున్నా కూడా మా గోడు ఎవరు పట్టించుకుంటారు, మా సమస్యను ఎవరు వింటారు అని దేవుడా అనే ఆలాపంతో మొత్తం ఉన్నారు. ఏదేమైనా కూడా వీరి సమస్య తీరాలని కూడా మనం కోరుకుందాం. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆర్ఎఫ్తో మల్లికార్జున్.